అమెరికా పర్యటనలో ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జాన్ ఎఫ్ కెనడీ జూనియర్ ఫోరం ఏర్పాటు చేసిన సమావేశాల్లో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా తన మనసులో ఎప్పటినుంచో దాచుకున్న పాత విషయాలన్నింటినీ ప్రపంచానికి వెల్లడించారు. పవన్ మామూలుగా అన్యాయాన్ని సహించలేరు. ఎక్కడైనా అన్యాయం జరిగితే న్యాయం చేసేంత వరకు నిద్రపోరు. ఈ లక్షణం నిన్న మొన్న వచ్చింది కాదట. చిన్నప్పటి నుంచి తాను సామాజిక రుగ్మతుల్ని పరిశీలించేవాణ్ణని, నటుడిని కాకముందు నుంచే చుట్టుపక్కల జరుగుతున్న అన్యాయానికి పరిష్కారం చూపాలని భావించేవాణ్ణి అని అన్నారు. దీంతో చదువులో రాణించలేకపోయా. తల్లిదండ్రులు ఎలా ఉండాలని కోరుకున్నారో అలా ఉండలేక డిప్రెషన్ లోకి వెళ్లిపోయేవాణ్ణని, ఒకానొక స్టేజ్ లో ఆత్మహత్య చేసుకుందామని భావించి అన్నయ్య వద్దే ఉండే లైసెన్స్డ్ రివాల్వర్ ను చాలా సార్లు చేతిలోకి తీసుకున్నాను. కానీ అమ్మ, నాన్న, అన్నయ్య ఇచ్చిన కౌన్సిలింగ్ తో అలాంటి ఆలోచనల నుంచి బయటపడి ఈ స్థాయికి వచ్చాను అని తన అంతరంగాన్ని ఆవిష్కరించారు పవర్ స్టార్.